సమ్మక్క సార్లమ్మల జీవిత చరిత్ర ఎపిసోడ్ 2. అప్పటి 13వ శతాబ్దంలోని కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు అసలు మేడారం ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? సమ్మక్క పగడిద్ద రాజులు పెళ్లి చేసుకుని సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో గడుపుతున్న కాలం అది. పగడిద్ద రాజులు కాకతీయ సామంతులుగా ఉండేవాడు. అయితే ఒకానొక కాలంలో మేడారం ప్రాంతంలో అధిక కరువు రావడం వల్ల కాకతీయ రాజు ప్రతాపరుద్రుడికి కప్పం పన్ను కట్టలేకపోతాడు. అయితే అప్పటికే మేడారం ప్రాంతంలో మేడరాజు ఆశ్రయం పొందాడని ఆ విషయాన్ని తెలుసుకున్న ప్రతాపరుద్రుడు కావాలనే కప్పం కట్టట్లేదని ఈ పగడిద్దరాజు వారి గిరిజనులను కూడా అణచివేయాలని ప్రతాపరుద్రుడి ప్రధానమంత్రి యుగంధరుడి సలహా మేరకు మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ మేడారం ప్రాంతంపై దండెత్తుతారు. సమ్మక్క గోవిందరాజులు ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే సమ్మక్క సార్లమ్మ నాగులమ్మ జంపన్న గోవిందరాజులు వారి సాంప్రదాయ ఆయుధాలైన విల్లంబులు బరిసెలతో వేరువేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించారు. ఎపిసోడ్ 3లో ఈ యుద్ధంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు మరో కొత్త విషయం తెలిసిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.